హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్ ఫైనలీ మీ 10i ఈ డివైస్ అయితే లాంచ్ అయితే అయిపోయింది. అండ్ చాలా అన్బాక్సింగ్లు, చాలా స్పెసిఫికేషన్స్ వీడియోస్ మొత్తం మీరు అయితే యూట్యూబ్లో అయితే చూసే ఉంటారు. అండ్ వీడియోలో ఒకసారి నేను డైరెక్ట్ స్ట్రైట్ ఒపీనియన్ అయితే నేను మీకైతే ఇస్తాను. కొనాలా వద్దా, స్పెసిఫికేషన్ చెప్తాను, దాంతోపాటుగా నా ఒపీనియన్ షేర్ చేస్తాను. నా ఒపీనియన్ నాకేమనిపిస్తుంది, ఒక యాజ్ ఎ టెక్కీగా నాకేమనిపిస్తుంది, మీరు ఎలా థింక్ చేయాలి, అండ్ కొనొచ్చా వద్దా, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ అయితే మీకు వీడియోలో అయితే ఇస్తాను అనమాట. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెక్ ఫ్యామిలీకి అయితే జాయిన్ అవ్వండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా మన ఫ్యామిలీలో ఎవరు జాయిన్ కాలేదో జాయిన్ అవ్వండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. టెక్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. భయ్యా ఫస్ట్ అయితే ఇది ప్రైజెస్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. 664 వచ్చేసరికి మీకు 20,999 అయితే ఉంటుంది. 6,128 వచ్చేసరికి మీకు 21,999 అయితే ఉంటుంది. 8,128 వచ్చేసరికి మీకు 23,999 అయితే ఉంటుంది. అండ్ 7th మీకు జాన్ నుంచి 12 noonకి అమెజాన్ అండ్ mi.com మీకు సేల్కి అయితే వెళ్తున్నారు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ అయితే చేసుకోండి. అండ్ ఐసిఐసి కార్డ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే కొనాలనుకుంటే మాత్రం 2,000 రూపాయలు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఐసిఐసి కార్డ్స్ మీద. ఒకసారి ఆఫర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ కార్డు ఉంటే మాత్రం ఒకసారి ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఈ ఆఫర్ అయితే. ఇది ప్రైజెస్ అయితే. అండ్ ఇంకా మనం స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే ఒకసారి నేను వెళ్ళాను mi.com వెబ్సైట్కి అయితే వెళ్ళి దీని గురించి స్పెసిఫికేషన్స్ అయితే స్టడీ అయితే చేశాను. వీళ్ళు ఏం ప్రమోట్ చేసుకున్నారు ఒకసారి చెక్ చేద్దాం అనేసి. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు జస్ట్ 108 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. క్వాడ్ కెమెరా ఉంది అని, అండ్ 5G రెడీ అంటున్నారు. ఓకే, ఒప్పుకుందాం. ఫస్ట్ అయితే మనం బిల్డ్ క్వాలిటీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇది ఒకసారి మనకు బ్యాక్ సైడ్ కంప్లీట్లో ఒకసారి మనకు గ్లాస్ బ్యాక్ అయితే యూజ్ చేస్తారు. గ్రేట్, నేను ఇక్కడ మాత్రం అప్రిషియేట్ అయితే చేస్తాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు ఒకసారి గోర్ల గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఇచ్చారు. సో అయితే అప్రిషియేట్ అయితే చాలా అయితే చేస్తాను. అండ్ వెయిట్ వచ్చేసరికి 214 grams దాకా అయితే ఉంటుంది. కొంచెం హెవీ సైడ్ మీకు వెయిట్ అయితే ఉంటుంది, ఒప్పుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనాయింగ్ డిజైన్తో వీళ్ళైతే తీసుకొచ్చారు. నాకు మాత్రం డిజైన్ అయితే నచ్చలేదు. బిల్డ్ అయితే నచ్చింది కానీ డిజైన్ అయితే నాకేమంత నచ్చలేదు. చూడొచ్చు ఒక స్టవ్ లాగా ఉంది, గ్యాస్ స్టవ్ లాగా బర్నర్స్ ఉన్నట్లుంది. అది 4 ఇవి. సో ఇదైతే నాకైతే నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్? ఇది నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ నాకు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ ఉంది, అక్కడ వెళ్ళి మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు. సో నాకు మాత్రం డిజైన్ అయితే అంతగా నచ్చలేదు అని నేనైతే అంటాను అనమాట. చూడవచ్చు కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది, కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండే అనిపించింది మనం పెట్టే ప్రైస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కలర్స్ మనకైతే ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్ అని, అండ్ బ్లాక్ అని, అట్లాంటిక్ బ్లూ అని అన్ని కలర్స్ నేను బీరోల్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను. చూడొచ్చు. ఓకే, కలర్స్ అయితే బాగుంది, కాకపోతే డిజైన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండే అనిపించింది అనమాట. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నేను డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.67 inch IPS LCD 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో ఒక డిస్ప్లే అయితే ఇచ్చారు. 128 మనకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సెంటర్లో వచ్చేసరికి మనకు ఒక డాట్ నాచ్ అయితే ఉంటుంది. 450 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది. గోర్లా గ్లాస్ 5 సపోర్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో డిస్ప్లేలో ఓకే, కాకపోతే నా మైనస్ ఇక్కడ నాకు అనిపించింది వచ్చేసరికి AMOLED స్క్రీన్ ఇచ్చింటే కొంచెం బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనం అరౌండ్ 21,000, 21, 22 ఈ ప్రైస్ బ్రాకెట్లో వచ్చాం కాబట్టి. రియల్మీ అయితే ఆల్రెడీ ఇస్తుంది 20,000 రూపీస్లోనే. ఒప్పుకుందాం, దీంట్లో 5G ఉంది, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంది, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కాకపోతే రిఫ్రెష్ రేట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. AMOLED స్క్రీన్ ఎక్కువ మంది ఎందుకు రియల్మీ 7 Pro అంత హిట్ అయిందంటే దాంట్లో రిఫ్రెష్ రేట్ లేదు, కాకపోతే AMOLED స్క్రీన్ ఉంది. సో అదే ప్లస్ పాయింట్ అనమాట. వీళ్ళు AMOLED స్క్రీన్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. సో డిస్ప్లేలో నాకేం ప్రాబ్లమ్స్ అయితే లేదు. డిస్ప్లే బ్రైట్ ఉంది. నేను కూడా చాలా వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్లో, రివ్యూస్ అయితే బ్రైట్ ఉంది. ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చరికి మాకు 5G ప్రాసెసర్ అనమాట. దీంట్లో వచ్చరికి ఇది వచ్చరికి మాకు 8 nm మీద బేస్ అయిన ప్రాసెసర్. Adreno 619 GPUతో అయితే వస్తుంది. X52 5G మోడమ్స్ దీంట్లో అయితే యూజ్ చేశారు. లేటెస్ట్ ప్రాసెసర్ ఇది 700 సిరీస్లో 5G మనకు సపోర్ట్తో Qualcomm అయితే లాంచ్ అయితే చేస్తుంది అనమాట. చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది. మీరు డే టు డే టాస్క్లు ఎన్నైనా ఆడుకోండి, గేమ్స్ ఆడుకోండి, మీకు బాగానే ఉంటుంది. కాకపోతే ఫుల్ ఫ్లాగ్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. పర్ఫార్మెన్స్ అయితే 700 సిరీస్ కంటే 730G ఏదైతే ఉందో సో దానికంటే ఇంకొంచెం స్లైట్ బెటర్గా మీరు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రాసెసర్లో మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసరికి దీంట్లో UFS ఏదైతే స్టోరేజ్ యూజ్ చేశారో యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ 2.2 అయితే యూజ్ చేశారు. 2.1 నార్మల్ జనరల్గా ఉంటుంది. 2.2 దీంట్లో యూజ్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం రీడ్ అండ్ రైట్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, స్టోరేజ్ టైప్ కానీ అంతా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. రీడ్ అండ్ రైట్ కొంచెం మీరు ఏమైనా కాపీ పేస్ట్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అండ్ యాప్స్ క్లోజ్ ఓపెనింగ్ టైం మొత్తం మీకు ఫాస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4820 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ మనకైతే ఉంటుంది. Type-C పోర్ట్తో అయితే వస్తుంది. అండ్ డ్యువల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. టాప్లో ఒక స్పీకర్, బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. సో ఆడియో క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ హైలైట్ దీంట్లో వచ్చేసరికి గైస్ నాకు చాలా నచ్చింది వచ్చేసరికి
3.5mm హెడ్ ఫోన్ జాక్. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో సరికి చాలామంది అయితే రిమూవ్ అయితే చేస్తున్నారు. దీంట్లో హెడ్ ఫోన్ జాక్ అయితే మీకైతే ఉంటుంది అనమాట, మీకేం ఇబ్బంది అయితే ఉండదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది కూడా నాకు ఒక బెటర్ చాయిస్ అయితే అనిపించింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్ అయితే ఉంది, యాక్యురేట్ అయితే ఉంటుంది, అండ్ ఫేస్ అన్లాక్ కూడా మీకు దీంట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి కెమెరాస్ గురించి. మెయిన్ కెమెరా మీకు వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేస్తారు. దీంట్లో వాడిన సెన్సర్ వచ్చేసరికి మీకు సామ్సంగ్ సెన్సర్ సెకండ్ జనరేషన్ సెన్సర్ అయితే యూస్ చేస్తారు. దీని పేరు వచ్చేసరికి HM2 సెన్సర్ అయితే యూస్ చేస్తారనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఒకటి అయితే ఉంటుంది. 2+2 చింతకాయ పచ్చడి కెమెరాస్ అయితే ఉంటుంది. ఐ మీన్ 2+2 మ్యాక్రో అండ్ పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో బ్రాండ్స్ ఎవరైనా చూస్తుంటే ఎవరైనా ఒకవేళ తెలుగులో కమ్యూనిటీలో ఎవరైనా చూస్తుంటే మాత్రం ఒకవేళ మీకు లింక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2+2 అయితే రిమూవ్ అయితే చేయండి. అండ్ మెయిన్ 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఓకే, నేనైతే అగ్రి అయితే చేశాను. ఏదైతే 2 కెమెరాస్ ఉందో సో దీని బదులు ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో ఒక చిన్న సెన్సర్ అయితే ఇవ్వండి, 5 మెగాపిక్సెల్ది. మ్యాక్రో లెన్స్ కాకుండా పోర్ట్రేట్ లెన్స్ అయితే ఇవ్వండి. పోర్ట్రేట్ లెన్స్లో వాళ్ళు ఈజీగా మంచి బొకేతో పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటారు యూజర్స్. అండ్ ఇంకొక సెన్సర్ మనకు ఉండదు కాబట్టి మ్యాక్రోలో ఎక్స్పర్ట్ మోడ్లో వెళ్ళి మేము అపర్చర్ మొత్తం చేసి మేము మ్యాక్రో షాట్స్ అయితే ఎక్స్పర్ట్ మోడ్లో అయితే తీసుకుంటాం. సో ఎక్స్ట్రా మ్యాక్రో లెన్స్ అయితే అక్కర్లేదు. జస్ట్ చూపించుకోవడానికి క్వాడ్ కెమెరాస్ అయితే వద్దు, అది యూస్ కూడా కావాలి యూజర్స్కి. అండ్ వీడియో కేపబిలిటీస్ వచ్చేసరికి రియర్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 4K 30 FPS వరకు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ 1080p 3060 వరకు మీరు వీడియోస్ అయితే అంటే FPS 30 FPS 60 FPS వరకు మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. 720p రెజల్యూషన్లో మీరు రియర్ కెమెరా అయితే యూస్ చేసి షూట్ అయితే చేసుకోవచ్చు వీడియోస్ అయితే. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది. దీన్ని యూస్ చేసి మీరు మాక్సిమం 1080p వరకు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. 1080p 30 FPS వరకు మీరు యూస్ అయితే చేసుకోవచ్చు, షూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ MI 12 వర్షన్తో మీకు ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్ స్పెసిఫికేషన్ అండ్ నా ఒపీనియన్ డైరెక్ట్ సెంటర్లో అయితే ఇచ్చేసాను. అండ్ మెయిన్గా వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్ వచ్చేసరికి ప్లాట్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అయితే కంప్లీట్లీ హైలైట్ అయితే చేస్తున్నారు. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ అయితే వాళ్ళ ప్రకారం అది ఎంత వాల్యూ నాకైతే ఐడియా లేదు. నాకు మాత్రం AMOLED స్క్రీన్ ఉంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మనం పెట్టొచ్చు, ఇంకొంచెం బ్రైట్ ఉంటుంది, ఇంకొంచెం పవర్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. యూజర్స్ కొనడానికి ఒక మెయిన్ ప్లాట్గా కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. AMOLED ఇచ్చుంటే కొంచెం బాగుండేది నాకైతే అనిపించింది. ఎక్స్ట్రాడినరీ అనిపించింది అయితే ఏమీ లేదు. సో నా డైరెక్ట్ ఒపీనియన్ వచ్చేసరికి గైస్ మీరు ఏం చేస్తారంటే మీ 10 అయితే స్కిప్ చేయండి, 10 సిరీస్కి అయితే వెయిట్ చేయండి. Redmi Note 10 Pro అండ్ Redmi Note 10 Pro 5G దీనికోసం అయితే వెయిట్ చేయండి. ఇది వచ్చేసరికి మీ సిరీస్లో 10 అనమాట. Redmi Note మనది ఏదైతే ఉందో నోట్ సిరీస్లో 10 వస్తుంది. అది ఇంకా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది, ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, బెటర్ ఫీచర్స్ అయితే ఉంటుంది. ఓవరాల్ చెప్పాలంటే మనకు బెటర్ కిల్లర్ ప్రైస్లో ఇదైతే వస్తుంది అనమాట. సో ఇంకొక 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయండి. రెండర్స్ కంప్లీట్లీ స్టార్ట్ అయింది. సో మీ సిరీస్లో వద్దు, రెడ్మీ సిరీస్లో Redmi Note 10 సిరీస్ కోసం అయితే వెయిట్ చేయండి. ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే మాత్రం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఓకే అనుకుంటే మాత్రం డిస్ప్లేలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే AMOLED ఇచ్చింటే కొంచెం బాగుండేది అండ్ ఎక్కువ హైప్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది అనమాట. దీంట్లో వచ్చేసరికి స్టార్టింగ్ బేస్ వేరియంట్ 6GB 64GB వచ్చేసరికి 21,000 రూపీస్ దగ్గర మీకు అయితే స్టార్ట్ అవుతుంది. 20,000 రూపీస్కి ఆర్ 19,000 రూపీస్ స్టార్ట్ చేసింటే కొంచెం బాగుండేది నాకైతే అనిపించింది. సో దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ నేను మైండ్లో పెట్టుకొని మాట్లాడాలంటే ఒక 1,000-2,000 రూపీస్ ఎక్కువే అనిపించింది. బట్ స్టిల్ మీరు కొనాలనుకుంటే మాత్రం దాని డిస్కౌంట్ అయితే ICICI కార్డ్స్ యూస్ చేసి మీరు డిస్కౌంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ కొనాలంటే నేనైతే ఖచ్చితంగా రికమెండ్ అయితే చేస్తాను. సో మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట. మిగతా అల్ట్రా లెజెండ్స్ అయితే Redmi Note 10 సిరీస్ కోసం అయితే వెయిట్ చేయండి. వీడియో లైక్ చేయండి, కొద్దిగా వచ్చారు ఈ కంటెంట్ మీకు ఏది నచ్చినా కానీ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. టెక్నాలజీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తెలుగులో మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ ఆదిత్య, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఒపీనియన్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, పీస్.